హాయ్ అండి. తక్కువ గుడ్లతోటి ఎక్కువ కూర చేసుకునేలా గుడ్డు పొంగనాలతోటి ఒక టేస్టీ మసాలా కర్రీని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నిజమేనండి, గుడ్డు పొంగనాలతోటి కూర చేస్తున్నామన్నమాట. అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు, గుడ్లు చాలా కొద్దిగా ఉన్నప్పుడు అందరికీ సరిపోయేలా కొన్ని గుడ్లతోటి ఎక్కువ కూరను చేసుకునేలా, అది కూడా చాలా టేస్టీగా మరి ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. గుడ్డు పనియారం కూరను చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకుడును ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడయ్యాక 1/2 స్పూను జీలకర్ర వేసి చిట్లనివ్వండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, 2-3 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ధనియాల పొడి వేసి ఇవి మాడిపోకుండా కారం పొంగేంత వరకు ఉంచి ఇందులో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ మసాలాలతో పాటుగా నూనెలో ఉల్లిపాయ కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఓసారి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసి ఇందులో 2-3 టమాటాలని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేదా మిక్సీ జార్లో వేసి టొమాటో ప్యూరీలా అయినా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు కూర చేసే క్వాంటిటీని బట్టి టమోటాలను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేనైతే 3 టమోటాలని చాపర్లో వేసి బాగా సన్నగా చాప్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. టొమాటోలు కూడా నూనెలో చక్కగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటాల నుంచి మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లను యాడ్ చేసుకోవాలి. అయితే మట్టి పాత్రలో నీళ్లు వేసేటప్పుడు కూరలోని టెంపరేచర్ని బ్యాలెన్స్ అయ్యేటట్టుగా వేడి నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లటి నీళ్లు వేసినట్టయితే పాత్రలు పగిలిపోయే అవకాశం ఉంటాయండి. కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వేడి నీళ్లను యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ మరిగేంత వరకు పక్కనుంచి ఈలోపు ఒక గిన్నెను తీసుకొని అందులో 3 కోడిగుడ్లను పగలగొట్టి తీసుకోండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూనంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లలో మంచిగా నురగ ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకుంటే ఇవి పనియారంలో వేసినప్పుడు చక్కగా పొంగుతాయి. ఇందులోనే కొన్ని సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకో. ఇలా సిద్ధం చేసుకున్న గుడ్డు మిక్స్ను ఇప్పుడు పనియారం ప్యాన్లో అప్పం కింద వేసుకుందాం. స్టవ్ మీద పనియారం ప్యాన్ను ఉంచి అన్నిటిలో కలిపి 1 స్పూను నూనె వేసుకొని ఇందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున గుడ్డు మిక్స్ని యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. గుడ్డు మిక్స్ను అప్పం ప్యాన్లో యాడ్ చేసేటప్పుడు గుంటలు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా ఉండేటట్టుగానే యాడ్ చేసుకోవాలి. ఈ గుడ్లు పొంగినప్పుడు అవి పాత్రనంతా ఆకుపై చేసేస్తాయి. ఇలా 1 నిమిషం పాటు అప్పం కాల్చుకున్న తర్వాత ఇంకాస్త పచ్చిగా ఉంది అన్నప్పుడే రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. లేదంటే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. గుడ్డు కాబట్టి చాలా త్వరగా మాడిపోతుంది. 1 నిమిషం పాటు ఉంచి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. మరోవైపు కూడా 1 నిమిషం పాటు కాలాక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని అప్పాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు కూరను చూద్దాం. గ్రేవీ కూడా చక్కగా మరుగుతుంది. ఇందులో కాస్త కరివేపాకు, 3-4 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే తయారు చేసుకున్న గుడ్డు అప్పంలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని 1/2 స్పూను వరకు గరం మసాలాను కూడా పైనుంచి కాస్త స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు కూరనంతా ఓసారి బాగా కలిపి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత మూసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ, చపాతీతో కానీ, రోటీ, పరోటా ఇలా వేడిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అప్పం కూడా గ్రేవీనంతా పీల్చేసి సాఫ్ట్గా అయిపోతాయి. చపాతీ లాంటి వాటిలోకైతే సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అంతేకాకుండా ఇలాంటి రెసిపీస్ మనకు చాలా యూజ్ అవుతాయి కూడా.
ఒక్కోసారి ఇంట్లో గుడ్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఓసారి ట్రై చేయండి. మరి తక్కువ గుడ్లతోటి ఎక్కువగా కూరను ఎలా చేసుకోవాలని చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.